వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఒక్క లబ్ధిదారికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఆయన మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ కాజా పాషా, చిన్నా మోసిన్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలీ, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, మల్లు అనిల్ కుమార్ రెడ్డి, ధర్మపూర్ నరసింహారెడ్డి, పోతన్పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజీజ్ అహ్మద్, తులసిరామ్ నాయక్, మన్యంకొండ నరేందర్ రెడ్డి, తహసీల్దార్ సుందర్రాజ్, ఎంపీడీఓ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సాకలి నరేందర్, గోవింద్, బి కిషోర్, నరసింహులు, ఎన్ గణేష్, పవన్ కళ్యాణ్, అల్లంపూర్, చాకలి వెంకటేశ్వరి, చాకలి లక్ష్మణ్, సుధాకరంగా తీసుకుని వెళ్ళి ఇక రమ్మను, అల్లే ఆడ పోతున్నారు ఇక రమ్మని తీసుకుని వెళ్ళని. ఇంకోటి సార్ కోటకారు వచ్చే కదా నీకు, ఇంకా ఏమున్నాయి? కోటకారు అనంతమ్మ ఉన్నారు, మల్లు రామకృష్ణారెడ్డి మాచన్పల్లి. ఓ ఏండవరా ఇగో ఇక్కడ కూర్చోండి అందరు కూర్చోండి. రాజు మొట్టమొదటిసారిగా అధికారులందరినీ మన ఇళ్లకు పంపించి అప్లికేషన్ తీసుకున్నాం. 2-3 సార్లు అప్లికేషన్ తీసుకొని స్క్రూటనైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లకు మన మహబూబ్ నగర్ మండలంలో 20 గ్రామాల్లో 511 రేషన్ కార్డులను ఇచ్చినాం. వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఈ రోజు నుంచే ఇస్తారు. మీరు రేషన్ కార్డులో పోయి ఆ డీలర్కు చూపిస్తే మీకు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వస్తుంది. ఇది గతంలో ఎవ్వరు ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేయి గుర్తు పార్టీ మేము ఇచ్చినాం. ఇది మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంతకుముందు ఏమైతుండే దొడ్డు బియ్యం తీసి అక్కడికక్కడనే తీసి షాపులలో అమ్ముకొని మీరు సన్న బియ్యం కొనుక్కుంటుండే. మీకు నెలకు దాదాపుగా ఒక 20 కేజీల కుటుంబానికి అవసరమైతే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుంది. మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కమ్మగా మనం వంట వండి పెట్టే అవకాశం మా అక్క చెల్లెళ్ళకు వచ్చింది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ఆలోచన చేస్తే మీకు వచ్చింది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు రాలే, అవన్నీ కూడా స్క్రూటనీలో ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్లకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం మనిషికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకే గతంలో 10 సంవత్సరాలు ఏం చేసారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మేము వచ్చిన ఈ 15 నెలల్లో పేదవాళ్లకు కట్టుకోనిక ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. బస్సులలో ఆడపిల్లలకు ఫ్రీగా ఇప్పుడు సంవత్సరం అయిపోయి బ్రహ్మాండంగా ఫ్రీగా పోతూ ఉన్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు, రైతులు మార్కెట్కు పోవాలన్నా, సామాన్ తెచ్చుకోవాలన్నా, పెళ్లికి పోవాలన్నా, గుళ్ళకు పోవాలన్నా రూపాయి ఖర్చు లేకుండా మా మహిళలకు ఈరోజు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మీకోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఏ ఇబ్బంది ఉన్నా మీకు రేషన్ షాపులల్లో ఏమైనా పొరపాట్లున్నా మా స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకురండి. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అధికారుల దృష్టికి తీసుకొస్తా ఉన్నా. 1 కిలో బియ్యం కూడా బయటికి పోవడానికి వీలు లేదు. ఏ లబ్ధిదారులకైతే ఆ బియ్యం వాళ్ళ పేరు మీద వచ్చిందో ఖచ్చితంగా వాళ్లకు అది చెందాల్సిందే. నేను కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ బియ్యం మాత్రం తీసుకొని ఇళ్లలో పెట్టుకోండి. ఒకవేళ మీకు అవసరం లేకున్నా రేపు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే దాన్ని వాడుకోవచ్చు. మాకెందుకులే, మాకుంది కదా, మా పంటలు వండుతున్నాయి కదా అని చెప్పి మీరు అనుకుంటే మీరు నష్టపోతారు. ఆ పంటకు వచ్చేది బయట అమ్ముకోండి. కానీ మీకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇచ్చే 6 కిలోల బియ్యాన్ని మీరు ఖచ్చితంగా నెలకు పోయి తీసుకొచ్చుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. మీరు అక్కడిక్కడ దాన్ని మీరు పోకుంటే అది మళ్ళా మార్కెట్లకు పోతుంది. కానీ దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.